అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రావణ్ సిరిని. ఈ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసరికి శ్రావణ శుక్రవారం ముందు రోజు నుంచి ద నెక్స్ట్ డే వరకు సాయంత్రం ఈవినింగ్ వరకు నేను చేసిన పనులన్నీ వ్లాగ్ లాగా తీసి మీకు చూపిపోతున్నాను. సో ప్లీజ్ వాచ్ ది ఫుల్ వీడియో అండ్ ఎంజాయ్ ఇట్. అయితే ఏం జరిగిందంటే అక్కడ లక్ష్మీదేవి హారం లాగా ఉంది కదా, అది కొద్దిగా లింక్ ఊడిపోయిందండి. అందుకనే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని సెట్ చేయించుకొని వచ్చాను. ఇంటికి వచ్చేసరికి ఏమో అలా సరుకులు వచ్చింది. దాన్ని మోసుకొని వచ్చేసరికి నా పని అయిపోయింది అనమాట. ఇంక ఇంటికి వచ్చినాక అన్ని చెత్తగా పడేసి ఉన్నాయి సోఫాలో. ఇంక అందుకని బ్యాగ్, కవర్, స్లేట్, బాటిల్ అన్ని తీసి పక్కన పెట్టాను అనమాట. సోఫాలో ఆల్ఫాబెట్స్వి అలా అరేంజ్ చేసేవి ఉంటాయి అనమాట. అవన్నీ తీసి పారిపోసేసాడు లియాన్ష్. అందుకని అన్ని తీసి మళ్ళీ కవర్లోకి ఎత్తున్నాం నేను అబ్బాయి మాత్రం. ఈ పని అయిపోయినాక ది నెక్స్ట్ డే అయితే శ్రావణ శుక్రవారం వచ్చేసిందండి. ఇంకా స్టవ్ వెలిగించేసి అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోర చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకని చింతపండు పులిహోరకి చింతపండు నానబెట్టేసుకొని ముందుగానే అలా స్మూత్గా చేసుకొని ఒక బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో వేసుకోవాలండి. స్మూత్గా మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు ఉంచుకోవాలి. దాంట్లోనే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు అన్నీ వేసుకోవాలి. తినేవాళ్ళు కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. నాకు నచ్చదు అంతగా, అందుకే నేను బెల్లం వేయను. ఇలాగా చిక్కగా చేసుకున్నాక పులిహోర కలుపుకోవడానికి ముందుగానే ఒక పెద్ద డిష్ తీసుకొని అందులో అన్నం ఆరబెట్టేసుకున్నాను. ఈలోపు తాలింపు వేద్దామని చెప్పి తాలింపు కూడా చేసుకున్నాను. అసలు పులిహోరకి రుచి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంగు వేస్తేనే కదా, అందుకని నేను ఇంగు కొంచెం ఎక్కువనే వాడతాను అనమాట. సో మొత్తం కలిపేసినాక పులిహోర మొత్తం ఇలా వచ్చింది. చూస్తాను చాలా బాగుంది కదా. ఇంకా అమ్మవారికి పక్కన నైవేద్యం తీసేసుకొని మమ్మీ ఏమో పూజ చేస్తున్నారు. మా చెట్లకి అన్ని పూలు కాస్తాయండి, అందుకని చెట్లు పూలు తీసుకొచ్చి అమ్మవారికి, అయ్యవారికి, అందరి దేవుళ్ళకి అయితే పూలు పెట్టేసామన్నమాట. ఈ లోపు నేనేం చేశానంటే ఈవినింగ్ నేను పూజ చేసుకుంటాను. మార్నింగ్ నాకు కుదరదు, ఎందుకంటే లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయాలి, లియాన్స్ని స్కూల్కి పంపించాలి, అవన్నీ కుదరదు. కాబట్టి ఈవినింగ్ కోసం నేను శనగలు ప్లస్ పాయసం చేశాను అనమాట. మార్నింగ్ అయితే మమ్మీ చేసేసింది పూజ. నేను కూడా స్నానం చేసేసుకొని మంచి దండం పెట్టేసుకున్నాను. ఇంకా నేను మమ్మీ అయితే ఇద్దరం కలిసి ఆటోలో పుట్టకాడికి వెళ్తున్నామండి. ఎందుకంటే ఈరోజే నాగపంచమి కూడా వచ్చింది కాబట్టి నాగేంద్ర స్వామికి పాలు పోద్దామని చెప్పి వెళ్ళాను. నేను మమ్మీ ఆటోలతో బయలుదేరాము. ఒక విషయం చెప్దాం మర్చిపోతున్నాను, వినండి. అక్కడ ఎంత మహిమ జరిగిందంటే నేను జస్ట్ ఓన్లీ అమ్మ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ప్లస్ హారతి ఇచ్చేటప్పుడే వీడియో తీసాను. అది నేను ఎడిట్ చేసి నేను షార్ట్ వీడియో పెడుతుంటే కరెక్ట్గా నేను ఆటో ఎక్కి అమ్మ పాల ప్యాకెట్ తీసుకున్నంత వరకే వీడియోకి కనిపిస్తుంది. అక్కడి నుంచి వీడియో మొత్తం వైట్గా వచ్చేసిందండి. అది నేను ఇంకో ఫోన్లో తీద్దాం అనుకున్నాను, కానీ మమ్మీకి చెప్పేసరికి ఎమ్మటిని డిలీట్ చేసే వద్దు అని చెప్పింది. అందుకని డిలీట్ చేసేసాను అనమాట. అదే ఆటోలో బయలుదేరాము. అందుకని అవి డిలీట్ చేసేసాను. నాగేంద్ర స్వామి నిజంగానే ఉన్నారనిపించింది నాకు మాత్రం. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఈవినింగ్ అయితే వచ్చేసాను కదా, అందుకని శనగలు నానబెట్టేసి కుక్కర్లో పెట్టేశాను. ఈలో పాయసం చేసేసాను అనమాట. ఇంకంతేనండి ఈ వ్లాగ్. నేను ఈవినింగ్ మంచిగా మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకున్నాను, అష్టోత్తరం చదువుకున్నాను, మహాలక్ష్మి అష్టకం చదువుకున్నాను, మా అత్త పంపించినవన్నీ చదువుకున్నాను అనమాట. ఇంక మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా ఎవరైనా చూసే పని అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వ్లాగ్ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతలోపు ఉంటాను మరి. సీ యూ సూన్. ఇట్లు మీ శ్రావణ్ సిరి.